అమెరికా నుంచి నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. రాజా బోర్డ్ అన్నను కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. చాలా వరకు కాల్ చేసిండు. ఒకసారి అన్న అభిప్రాయం కూడా తెలుసుకుందాము. అమెరికా నుంచి కూడా అన్న మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాను. ఎంత బాధ అంటే అంత బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. ఒక పక్కన అంత భయంకరంగా ఇబ్బందులకు గురి చేస్తుంటేనే మరో పక్కన ప్రాణాలు తీసుకుంటే ప్రశ్నించలేనటువంటి సందర్భంలో, మాట్లాడలేనటువంటి సందర్భంలో మీ గొంతులు ఇప్పుడు స్పందించకపోతే, ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు? ఉన్నతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్నయ్య, గుడ్ మార్నింగ్ అన్న. నమస్కారం. జై భీమ్ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్. జై భీమ్ అన్న. నేను మార్నింగ్ లైవ్లో ఉన్నానన్న, ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ప్రవీణ్ పగడాల విషయంలో చాలా వరకు మీరు స్పందించలో మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా దూరంలో అమెరికాలో ఉన్నటువంటి మీరు చాలా విషయాల్లో ప్రతి అన్యాయం మీద మీరు మాట్లాడారు. ఓన్లీ ప్రవీణ్ పగడాల విషయంలో కాదు, అనేక సందర్భాలు కూడా మాట్లాడారు. ఎందరికో స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు మీరు. అందరూ కూడా మీ వెంట నడిచేటువంటి సందర్భం కూడా ఉందన్న. చాలా వరకు చూస్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు చూస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ప్రవీణ్ పగడాల విషయంలో స్పందిస్తున్నారు. మీరు స్పందించినందుకు మొట్టమొదటిసారిగా జైబీఎం టీవీ నుంచి మీకు ధన్యవాదాలను. దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అన్న? రాజా బోర్డ్ అన్న అమెరికా నుంచి కూడా మన లైవ్లో ఉన్నారు. అన్నతో మాట్లాడే వాళ్ళు, అన్నతో చెప్పాలనుకున్న వాళ్ళు కూడా ఈ కాల్స్లో మాట్లాడచ్చు. అన్న అభిప్రాయం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం. అన్న, ప్రవీణ్ పగడాల విషయంలో మీ స్పందన ఏంటి? అది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేది మనకు అర్థమవుతుంది కదా. అది ఇట్స్ వెరీ క్లియర్. మనం చాలా సార్లు విశ్లేషించినాం. సో ఎట్లా ఆలోచించినా అది 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 ఒక పథకం ప్రకారం జరిగింది అనేది ఆ ఆధారం బట్టి తెలుస్తుంది. అట్లనే నాకున్న ఇంటర్నల్ సమాచారం నేను గతంలో కూడా మాట్లాడినా. సో అది ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిండ్రు. ప్రీ ప్లాన్ మర్డర్ అని తెలిసినప్పుడు కూడా పోలీసులు ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు? అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు కొంతమంది కావాలనే అది తాగుబోతులాగా చిత్రీకరించి, ఆర్టిఫిషియల్ లాగా వీడియోలు చిత్రీకరించి క్రైస్తవ సమాజాన్ని అంతా ఒక బురద జల్లే ప్రమాదం చేస్తున్నాం. దాంతోపాటు ఆయన వ్యక్తిత్వం చంపాలి అనేటువంటి ప్రధానంగా కూడా మనం చెప్తున్నాం. ఎందుకు వీళ్ళందరూ కూడా బయట రాలేకపోతున్నారు? ఎందుకు పోలీసు అధికారులు ఇంకా చెప్పలేకపోతున్నారు? ఎందుకంటే నాకున్న సమాచారం మేరకి అక్కడ కేంద్రం నుంచి అమిత్ షా లెవెల్లో ప్రెషర్ ఉంది. కాబట్టి అది అన్ని ఆధారాలు ఉంటే కేసు విచారణకు రాదు, సిబిఐకి ట్రాన్స్ఫర్ అవుతుంది, కోల్డ్ స్టోరేజ్ లకు పోతుంది. అంతే జరిగేది. ఇప్పుడు జరిగే ప్రక్రియ అదే జరుగుతుంది కావచ్చు. సిబిఐకి వెళ్ళిపోతుంది. ఫైనల్ మనం ఇదే మొండిపట్టు బట్టి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తే ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇది ఐజీకి ఇనీషియల్ గా ఇది యాక్సిడెంట్ కింద కత్తి మహేష్ గారిది ఎట్లయితే అయిందో సో అట్లా న్యాచురల్ డెత్ లెక్క కేసు క్లోజ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది అనేది. సో కానీ అది అక్కడున్న ఆధారాలన్నీ అది కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి. కాబట్టి అది మనందరం ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది, ఇంత రియాక్ట్ అవుతుంది పబ్లిక్ అని వాళ్ళు అనుకోలేదు. ఏదో యాక్సిడెంట్ నార్మల్ ఎవరో పాస్తారు అంత క్యాజువల్ అనుకున్నారు వాళ్ళు. ఇంత పెద్ద లెవెల్ అవుతుంది అనుకోలేదు. సో ఇప్పుడు ఇంత పెద్ద లెవెల్ అయ్యేసరికి ఏమంటారు, వాళ్ళకి ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. ఇది కాలయాపన చేసేసి తర్వాత ఇంకా మండిపట్టు పడితే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత అది ఇక విచారణకు రాదు ఇప్పట్లో. అంటే ఇప్పుడు అందరికీ తెలిసినప్పుడు కూడా దీన్ని మళ్ళీ క్రైస్తవ సమాజాన్ని అయితే రోడ్డు మీదకి రాకుండా చేసే కుట్రలో భాగంగా ఇది వాళ్ళ ఒక కమిటీ వేసి, విచారణ కమిటీ వేసి కూడా మీరు అన్నట్టుగా జరిగితే ప్రమాదం అని తెలిసినప్పుడు కూడా క్రైస్తవ సమాజం ఏ విధంగా స్పందిస్తుంది? లేకపోతే ఇంతటితో ఆ క్రైస్తవ సమాజం అంతా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉందా? ఇక్కడ నిజంగా ఇట్లాంటి పునరావృతం కాకూడదు. అట్లనే ఏమంటారు, ప్రవీణ్ పగడాల బ్రదర్ వాళ్ళ కుటుంబానికి కానీ ఈ న్యాయం జరగాలి అంటే ఇది రాష్ట్ర స్థాయిలోనే విచారణ జరగాలి. అంటే కేసు సిబిఐ దాకా పోనివ్వద్దు.
ఉండి ఇక్కడ వీళ్ళు పోలీసులు ఇక ఏది మాకు ఈ రిపోర్ట్ రాలేదు ఆ రిపోర్ట్ రాలేదని కాలయాపన చేస్తారు. చేసినప్పటికీ ఈ ఇష్యూ అప్పుడు పబ్లిక్ రియాక్ట్ అవుతారు. అంటే ఇది ఇక్కడ పబ్లిక్ లోనే నానాలే, ఇక్కడ స్టేట్ లోనే విచారణ జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇష్యూ డై కాదు, కోల్డ్ స్టోరేజ్ లేకపోదు. సో ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఇట్లాంటి చేయాలంటే వాళ్ళు ఒక 10 సార్లు ఆలోచిస్తారు. సో ఇంకోటి నా సలహా ఏంటంటే, ఇక పోలీసులే కాపలా ఉండేది, కాపాడేవాడే కంచే చేను వేస్తే మనల్ని కాపాడేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆత్మరక్షణ చేసుకోవడంలో తప్పు లేదు. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ అన్న, మీరు మొదటి నుంచి అదే చెప్తున్నారు, అందరికీ చెప్పేది కూడా అదే మెసేజ్ మీరు అన్నాం. ఇప్పుడున్నటువంటి సందర్భంలో క్రైస్తవ సమాజము ఎందుకు అంటే మేధావులు అని చెప్పుకుంటారు, చాలా వరకు కూడా భయపడుతున్నారు, చాలా వరకు కూడా మా రిపోర్ట్ వస్తేనే మాట్లాడుతుంటారు. వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? వాళ్ళందరికీ ఇక్కడ ఏమైపోయిందంటే, ఒక పొద్దున కూడా ఒక అంటే ఉన్నతమైన పాస్టర్ గారు మాట్లాడిండు. సో ఇక్కడ ఏమైతుంది అంటే, ఎవరైతే ఇంతో అంతో పేరుండి వాళ్ళు ఆర్థికంగా మంచి పలుకుబడితో ఉన్న పాస్టర్లు ఏంటంటే వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతారు ఈ గవర్నమెంట్ కానీ కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అని భయపడుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కామైతే ఇది పెద్ద స్థాయి వాళ్ళు కింది స్థాయిలు కొట్లాడతారు కానీ వాళ్ళ వాయిస్ కి దమ్ము లేదు. ప్లస్ వాళ్ళు కూడా చిల్లరకి అమ్ముడుకోవడానికి ఈజీ అవకాశాలు ఉంది. ఎస్ అన్న, ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజం మీద ఏదైతే మిషన్లు నడుపుతున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళకు వచ్చే విరాళాలు కూడా ఇదే గవర్నమెంట్ కూడా సీజ్ చేసింది, అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు అన్న మాట్లాడండి, మీరు మాట్లాడండి. దాని విషయంలో కూడా ఇప్పుడు అది కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి కొత్తగా కూడా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాక్స్ బోర్డు భూముల విషయంలో కూడా ఏదైతే మొన్న పార్లమెంట్లో పెట్టిలో క్రైస్తవ భూములను కూడా దానికి ఒక చట్టం తీసుకొచ్చి ఇవన్నీ కూడా దారాదత్తం చేసేటువంటి కుట్రలు కూడా చేస్తున్నారు.